My name is Meghana. I am studying 7th class. My school name is Vidya Jyoti English Medium School. Today my project work is Telugu. Now I am saying about Padya Parimalayam. పద్యం క్షమ కలిగిన సిరి కలుగున్ శ్రమ కలిగిన వాణి కలుగున్ సౌఖ్యము నెల్లం క్షమ కలిగిన దోన కలుగున్ శ్రమ కలిగిన మెచ్చు సదాయందుడు తండ్రి. ఆంధ్ర మహాభాగవతంలోనిది. భావం: ఓ తండ్రి, ఓర్పు ఉంటే సంపద కలుగుతుంది, ఓర్పు ఉంటే విద్య అబ్బుతుంది, ఓర్పు ఉంటే సుఖాలన్నీ కలుగుతాయి. సహనం కలిగి ఉంటే దయాళువైన శ్రీహరి కూడా సంతోషిస్తాడు. పద్యం: ధనమే మైత్రిని తెచ్చున్, ధనమే వైరం తెచ్చున్, ధనమే సబలన్ ఘనతను తెచ్చునంతని గోనముల కుప్పలకైన గువ్వల చెన్న శతకంలోనిది. భావం: ఓ గువ్వల చెన్న, ధనమే స్నేహాన్ని పెంచుతుంది, శత్రుత్వాన్ని కలగజేస్తుంది, సభలో గొప్పతనాన్ని తెచ్చిపెడుతుంది. ఇలా లోకంలో ఎన్నో గుణాలకు ధనమే కారణమవుతుంది. పద్యం: వృద్ధజన సేవం చేసిన బుద్ధి విశేషం చరితుడున్ శ్రద్ధాత్మశాలి అని బుద్ధిలిద్దరట్ భోగడేర ప్రేమయోగ కుమార శతకంలోనిది. భావం: ఓ కుమార, పెద్దలను సేవిస్తే బుద్ధి వికసిస్తుంది, ప్రవర్తన పవిత్రం అవుతుంది, సంస్కారం ధర్మబద్ధం అవుతుంది. అలాంటి వారిని లోకంలో పండితులు కూడా కీర్తిస్తారు. పద్యం: పరుల దిట్ట నోరు పాపం పంకిన మౌను, పెద్దలను నృతింప శుద్ధి అగును, నోటి మంచితనము పాటించు సుజ్ఞాని. కాళికాంబ హంస కాళికాంబ సప్తసతిలోనిది. భావం: ఓ కాళికాంబ, ఇతరులను నిందిస్తూ ఉంటే నోటికి పాపం అనే బురద అంటుకుంటుంది, పెద్దలను గౌరవిస్తూ మాట్లాడితే పుణ్యం కలుగుతుంది. జ్ఞానవంతులు ఎప్పుడైనా ఎక్కడైనా మంచి మాటలే మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్.